హాయ్ అండి అందరికీ. లంచ్ టైంలో వాకింగ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాకింగ్ చేస్తూ వెళ్ళటం రావటం. వాకింగ్ అనేది మనిషి లైఫ్లో ఇప్పుడు ఇంపార్టెంటు. ప్రతి డాక్టర్లు కూడా లైఫ్లో ఒక భాగం చేసుకోవాలని చెప్తున్నారు. వాకింగ్తో పాటు ప్రతి మనిషికి ఇప్పుడు డి విటమిన్ అనేది తక్కువ అవుతుంది. వాకింగ్తో పాటు ఇప్పుడు ప్రతి మనిషికే కాదు, ఈ భూమి మీద ఉన్న మొత్తము జీవరాశికి కూడాను సూర్యరశ్మి, గాలి, నీరు ఇవన్నీ కంపల్సరీ అవసరం అండి. ఇప్పుడు మనము జాబ్ ఫీల్డే కానీ, బిజినెస్ ఫీల్డే కానీ, ఎవరికి కూడాను బాడీకి ఎండ అనేది తగలకుండా అయిపోయింది ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో. కానీ ఇప్పుడు చాలామందికి వింటున్న పదం ఏంటంటే డి విటమిన్ లోపం వస్తుంది చాలామందికి. కాబట్టి ఏదో ఒక టైంలో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏదో ఒక టైంలో ఎండకు ఉండడము చాలా మంచిది. డి విటమిన్ లోపము అదే వింటున్నాను నేనైతే. ఇప్పుడు 4 మెంబర్స్ దాకా విన్నాను. మనకు మా పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఏదో ఒక టైంలో లంచ్ చేశాక కాసేపు ఎండకు కూర్చుంటే బెటరు. డి విటమిన్ లోపం ఒకటే కాదు, ప్రోటీన్లని, సి విటమిన్ అని, ఏ విటమిన్ అని ఇవన్నీ తక్కువగానే ఉంటున్నాయని ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువ శాతం అయితే ఇప్పుడు డి విటమినే వినిపిస్తుంది నాకు. ఎక్కడ విన్నా కూడా ఆ పదమే. అయితే మనము తీసుకునే పదార్థాలలో ఉంటుంది కానీ రియల్గా మనము ప్రకృతిని తీసుకోవడం అనేది బెటర్ కదా. అందుకే కొంచెం టైం దొరికినా కూడాను కొంచెము ఎండకు ఉండడం అనేది ఇంపార్టెంట్. వీలైనంత వరకు ట్రై చేయండి. వాకింగ్ అనేది చాలా మంచిది. ఇక డైలీ వాకింగే అవుతూ ఉంటుంది నాకు. మధ్యాహ్నము షాప్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, మార్నింగ్ నైట్ అంటే వెహికల్ పైన, కానీ మధ్యాహ్నం అవస్థ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జాగ్రత్త తీసుకోవాలి. ఓకే.